సంఘం డైరీ వచ్చే ఏడాది 2300 కోట్ల వార్షిక ఆదాయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చైర్మన్ నరేంద్ర వెల్లడించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నరేంద్ర పాల్గొన్నారు. అన్ని రకాల నాణ్యతా పరీక్షలో నెగ్గడంతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అవకాశం సంఘం డైరీకి దక్కిందని నరేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో కార్యకలాపాలు విస్తరించడంతో పాటు డైరీకి సంబంధించి ఉప ఉత్పత్తులను ఎక్కువగా తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సంఘం డైరీ 12వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. 2019 కోట్ల టర్నోవర్ని సంఘం డైరీ సాధించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి 2300 కోట్ల టర్నోవర్ని మేము నిర్దేశించుకున్నాం. ఉన్న ఉత్పత్తుల యొక్క నాణ్యతా ప్రమాణాలను పెంచడం, అదేవిధంగా నిల్వ సమయాన్ని కూడా పెంచే విధంగా పలు మార్పులు మేము తీసుకొస్తా ఉన్నాం. దానిలో భాగంగా పన్నీర్ విభాగాన్ని 2.5 కోట్ల రూపాయలతో మేము ఆధునీకరించి ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకొస్తాం. పాలకవర్గం ఒక ఇన్నోవేషన్ సెంటర్కి పాలకవర్గం 2.5 కోట్ల రూపాయలతో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వాటన్నింటినీ కొనుగోలు చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. సంఘం